నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాక్కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన భారత్. కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన ఘాతుకానికి సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. తర్బేలా డ్యాం 4 గేట్లను డ్యాం అధికారులు మూసివేసిన వైనం. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి శంకుస్థాపన. ఎన్నికల హామీని నిలుపుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం హేమైన చర్య అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల దేశ భద్రతకు మోడీ తీసుకున్న నిర్ణయాలకు దేశ ప్రజలందరూ బలపరచాలని విజ్ఞప్తి. పాకిస్తాన్కి సింధు నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తర్బేలా డ్యాం 4 గేట్లను డ్యాం అధికారులు మూసివేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులు ఎక్స్ ద్వారా విడుదల చేశారు. అయితే కాశ్మీర్లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని వారు చెప్పారు. మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. కొలుపూలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32,00,000 అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయ ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ STPలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతోంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు 13 లక్షలు ONGC వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, 1,000 టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ఈ పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రే రైతులకి చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 CC రోడ్లు, 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల వేగం BT రోడ్లు, 8.68 కోట్ల 431 గోకులాలను నేడు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా సుమారు 300 మంది కాంట్రాక్టర్లకు పని మరియు 5,000 శ్రామికులకు పని అందించడం జరిగింది. ఈ పనుల ద్వారా 20 గ్రామాలను ప్రధాన రహదారులకు చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన 21.58 కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే 3 నెలల్లోగా పూర్తి చేయాలని
ప్రణాళిక రూపొందించబడింది. దీనికి ద్వారా సుమారు 200 పైగా కాంట్రాక్టర్లకి పని, మరి 5,000 మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది. ఈ పనుల ద్వారా సుమారు 12 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాలకి వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం. కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం హేమైన చర్య అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశ భద్రతకి మోడీ తీసుకునే నిర్ణయాలకి దేశ ప్రజలందరూ బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. సభ్యులకు ప్రగాఢ సానుభూతియే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా, భావితరాల్లో కూడా మనందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం, దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం. నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది. అంత ఘోరంగా, అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. సరైన సమయంలో మనందరం కూడా ఈ విధంగా నిలబడతాం. అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమం చేశాం. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం. ఈ రోజున మానవహారం, అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సందర్భం, ఇది నిలబడాల్సిన సందర్భం. మన దేశ భావం, జాతీయత, మన జెండా చూసి మనం ఎంత గర్వపడతామో దానికోసం మనం అందరం నిలబడాలి. ఎవరైతే పాపం అమాయకంగా భర్తల్ని కోల్పోయారో, తండ్రిని కోల్పోయారో, కుటుంబంలో కొడుకుని కోల్పోయారో ఆ కుటుంబాలకి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో సరైన ధీటుగా సమాధానం చెప్తారనే నమ్మకం మాకుంది. మరొక్కసారి ఇటువంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన సంఘటనని జనసేన పార్టీ ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎప్పుడూ మేము నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగింది. భారతదేశ సమైక్యత అనేది ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఇవాళ మన జరిగిన కాశ్మీర్ సంఘటనలో 28 మంది భారతీయుల్ని తీవ్రవాదులు ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారో మనం కళ్ళారా చూసాం. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగల. కేవలం పర్యాటకులు కాశ్మీర్ని చూడాలి, పర్యటించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కుటుంబాలతో సహా వెళ్ళిన వారిని తీవ్రవాదులు ఆ విధంగా కాల్చిపెట్టినది మనందరికీ దిగ్భ్రాంతి కలగజేసింది. ఇవాళ భారతీయులంతా ఒకటే, భారతీయులు అన్ని మతాలు కులాలు అంతా కూడా ఒకటే, భారతీయులంతా 140 కోట్ల మంది ప్రజానికం అంతా కూడా ఒకటిగా ఉండాలి. ఎవరైతే తీవ్రవాదులు భారతీయుల మీద దాడి చేశారో వారిని ఎటువంటి మొహమాటం లేకుండా ఎట్లయినా సరే వారిని పూర్తిగా అణిచివేసే కార్యక్రమంలో మనమంతా కూడా భాగస్వాములు అవ్వాలి. ఇవాళ ప్రధాని మోడీ కానీ, అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రత్యేకంగా కావలి వెళ్ళి నిన్న కుటుంబాన్ని పరామర్శించడం, మధుసూదన్ గారి కుటుంబాన్ని,
అలానే చంద్రబాబు గారు కుటుంబాన్ని 2 కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయాం. నిజంగా చిన్నపిల్లలు తండ్రిని కోల్పోయారు, కొడుకుని కోల్పోయారు, అన్నను కోల్పోయారు. అటువంటి కుటుంబానికి మనమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు కూడా అండగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ఇవాళ చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తిలకించి వాళ్ళందరిలో కూడా ఒక ఐక్యతా రాగం రావాలి. మనమంతా కుటుంబం, భారతీయ కుటుంబంని ఒక ఐక్యతా రాగం రావడం కోసమే ఇటువంటి కార్యక్రమాన్ని మన పెద్దలు, మన మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు మొన్న కొవ్వొత్తులు రాని, నిన్న మరి అనేక రకాలుగా దీక్షా శిబిరాలు, ఇవాళ ఇటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కనువిప్పు కలగాలి. ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో మళ్ళీ వారి జన్మలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయకూడదని చెప్పి మనమంతా కూడా భారతీయులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి వారికి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మృతులైన వారి కుటుంబాలు, గాయపడిన కుటుంబాలు ఎంతో బాధని అనుభవిస్తున్నారని టీడీపీ సిటీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజు ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తగిన రీతిలో ఉగ్రవాదులకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. దుర్మార్గుల చేతులు మన రాష్ట్రానికి చెందినటువంటి చంద్రబాబు గారు కానీ, మధుసూదన్ రావు గారు కానీ వారి పాపం విహారయాత్రకు వెళ్ళి ఆ మొక్కస్కుల యొక్క చేతిలో బలైపోయారు. అట్లా 28 మంది చనిపోవడం జరిగింది, 25 మంది గాయపడటం జరిగింది. పాపం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా కుల మత రహితంగా, మతాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ మన ఐక్యత భారతదేశం అనేటువంటి భావంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ దౌర్భాగ్యాలకి నిరసన తెలియజేయవలసిందిగా కోరుతూ, వారి యొక్క ఆత్మశాంతిగా చనిపోయినటువంటి మిత్రులు, మరి నవవధువులు 6 రోజుల క్రితం పెళ్లైనటువంటి పాప వినయనటువంటి నేవీ కెప్టెన్ చనిపోవటం చాలా ఘోరంగానటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. అది ఎవరు కూడా కుటుంబానికి తీర్చలేనటువంటి అగాధం. ఏ ప్రభుత్వాలు ఎంత సాయం చేసినా కూడా మరి ఏదో ఆర్థికంగా సాయం చేయగలుగుతారు, కానీ దానివల్ల ఎంత దురదృష్టం అంటే పాపం వాళ్ళు 6 రోజుల్లోనే చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆ వినయ్ గారి, ఆ కెప్టెన్ గారి ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరి ఈ ఆత్మశాంతి కోసం సోలంకి గారి నాయకత్వంలో ఈ యొక్క సామారంగ చౌక నుంచి మరి మిత్రులందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మరి హిందువుల ముస్లింలని కాదు, ఒక హిందువు గాయపడితే ముస్లిం సోదరుడు కూడా భుజాల మీద తీసుకొని మరి మోసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళిన సంఘటన కూడా నేను చూసాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కులాలు, మతాలు అనేవి కూడా ఏం లేదు. ఎవరో దుర్మార్గులు చేసినటువంటి భారతదేశం అంటే ఏమిటో ఈ క్లిష్ట పరిస్థితులు మనం చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనం చేసుకుంటూ మరి ఈ సంతాప సభకు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ పత్రికా సోదరులు కూడా మీరు కూడా మనలో భాగమే కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయంత్రం కశ్మీర్ లో ఉగ్రవాదులు మన హిందువుల్ని టూరిజంకి వెళ్ళిన వాళ్ళని షూట్ అండ్ షైట్ చేసి అక్కడికి చంపేశారు. ఆ ఫ్యామిలీ చాలా మంది బాధపడుతున్నారు. వారికి అన్నిటికీ మేము కట్టించేసి వాళ్ళ ర్యాలీ పెట్టాము. దీనికి నరేంద్ర మోదీ గారు కరెక్ట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎవరితే వాళ్ళకి కట్టేసి వాళ్ళకి కూడా ఉరి శిక్ష వేసేట్టుగా చూడాలి, షూట్ అండ్ షైట్ శిక్ష చూడాలని మేము కోరుతా ఉన్నాం. ఈ ర్యాలీ నిరసన ప్రతి ఒక్కరు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. హిందువుల మనోభావాలు దెబ్బ తీసుకున్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర చర్యల్ని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V203A గవర్నర్ అన్నం సాయి సునీత, మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హజరతయ్య గుప్తా తీవ్రంగా ఖండించారు. భారతీయులందరూ కూడా ఐక్యంగా ఉండి ఉగ్ర దాడులకి తమ ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాలకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ప్రకృతి అందాలని వీక్షించడానికి బాగా సుందర ప్రదేశం కాశ్మీర్. అటువంటి కాశ్మీర్ని ఉత్సాహితంగా మార్చి ప్రజలు అక్కడికి వెళ్ళడానికే భయపడేట్టుగా భయాందోళన కల్పిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్కరు కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఆసరాగా పాసడగా ఉంటున్నటువంటి పాకిస్తాన్ మా ప్రమేయం లేదని ప్రకటించినప్పటికీ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది వారే. ముఖ్యంగా వాళ్ళ చీఫ్ ఆర్మీ అశోక్ కరీం గారు ప్రకటన చేసినటువంటి విధంగానే మనం చూస్తే అతను ఖచ్చితంగా రెచ్చగొడుతున్న ధోరణి మనకు కనపడుతుంది. ముఖ్యంగా వాళ్ళలో ఎప్పుడైతే మతమౌఖ్యం పెరిగిపోయిందో అది జాతి విద్వేషాలని రెచ్చగొట్టే రకంగా అది మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ప్రతి భారతీయుడు కూడా, హిందూ అనే కాదు ప్రతి భారతీయుడు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి విషయం.
ముఖ్యంగా ప్రపంచ దేశాలు విస్మయం పొందే విధంగా భారతదేశంలో ఇంత శక్తి ఉంది, ఈ శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని చాటి చెప్పే విధంగా భద్రతా దళాలు వారి శక్తిని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దేశం కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భంలో మరి పాకిస్తాన్ వారు ఏం విచారించుకుంటారో ఏమో, మరి వారు ఖచ్చితంగా వారి దేశానికి ఉత్తర దేశాన్ని భారత్లోని వారు సమాజానికి శాంతి సౌఖ్యాలు నెలకొనే విధంగా కృషి చేస్తారని చెప్పి అప్పుడే భారతదేశమే కాదు అన్ని దేశాల్లో కూడా శాంతి సౌఖ్యాలు వెల్లువిరుస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఏ విధంగా అయితే సభ్యత్వం వయసులది అయినప్పటికీ కులాతీతంగా మతాతీతంగా సేవలు అందిస్తుందో అదేవిధంగా మరి సమాజంలో అందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుకునేటువంటి సంస్థ మరి వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్. మరి ఇవాళ సాయంకాలంలో జరిగినటువంటి ఆ దౌత్యాన్ని, దుర్మార్గాన్ని ఖండిస్తూ మరి ఇవాళ క్యాండిల్ ర్యాలీతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆ ర్యాలీ విజయోత్సవంగా బాగా జరిగింది. శివాజీ క్లబ్ సెంటర్ నుంచి బీఆర్టీ రోడ్ దాకా మరి వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా, నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మరి మాజీ సైనికుల సంస్థ తరఫు నుంచి కూడా వచ్చి దీంట్లో పాల్గొన్నందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా భారతీయులతో వర్తిల్లాలి. వందే భారత్, వందే. ఈరోజు గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ నందు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాశ్మీర్లో చోటు చేసుకున్న విషాదకరమైన సంఘటనలకి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గం సనికాల ఉమాశంకర్ మరియు గుంటూరు నగర భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం విడుదల చేసి సమయం అతీతంగా మనం ఈ రోజు దేశంతో ఉండి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లి అంతరంగా మన పాకిస్తాన్ యొక్క గొడవలు పెట్టాలని చూసేదాన్ని. దేశ భద్రత ప్రతి పౌరుడిపై ఉందని, పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడులపై భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా రక్త కన్నీరు పెడుతున్నారని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. శాంతి, సహనం అనేది భారతదేశం మట్టిలోనే ఉందని చెప్పారు. పరమత సహనంతో దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. విజయవాడ కార్పొరేషన్ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలు కట్టే శిస్తులు కార్పొరేషన్ ఎంప్లాయీ జీతాలు ఇవ్వటమే కానా కష్టం అయ్యేది. ఇక డెవలప్మెంట్కి ఒక్క పైసా కూడా అవకాశం ఉండేది కాదు. అది ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఆ ఎంప్లాయీస్కి కూడా 4-5 నెలలు జీతాలు లేని పరిస్థితి ఉండేది. అంత పెండింగ్ ఉండేది. ఇక కాంట్రాక్టర్లకు అయితే బిల్లులు 5-6 సంవత్సరాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎవరితోనూ సంప్రదించకుండా మొట్టమొదటి శాసనసభలో ఒక ప్రకటన చేశారు. అది రాజధాని విజయవాడ అని. ఇక్కడున్న పరిస్థితులు ఏంటో కూడా ఎవరితోనూ సంప్రదించలేను. నడిబొడ్డునున్న విజయవాడ మాత్రమే రాజధానికి అర్హత అని చెప్పి ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన విజయవాడ పరిస్థితులన్నీ కూడా అనేకమైన సమావేశాలు ఇటు శాసనసభ్యులతో కానీ లేకపోతే కార్పొరేషన్ వారితో కానీ అధికారులతో ఏమేంటి విజయవాడ రాజధాని అన్న తర్వాత ఇది హైదరాబాద్ నగరానికి పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలని ఆలోచన చేసిన దానిలో అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీకి ఒక రిటైనింగ్ వాల్ కానివ్వండి, లేకపోతే కనకదుర్గం ఫ్లైఓవర్ కానివ్వండి, బెంచ్ సైడ్ ఫ్లైఓవర్ కానివ్వండి, అనేకమైన వాటితో పాటు మరొక గొప్ప కార్యక్రమం ఏవైతే శిస్తులు కట్టిన మొత్తం కూడా జీతాలకే సరిపోతూ ఉందో, సరిపోని పరిస్థితి కూడా ఉంది జీతాలకి. ఆ బడ్డీ నుంచి విజయవాడని కాపాడటానికి ఆ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వానికి బదలాయించి 010కి బదలాయించి ఇక కార్పొరేషన్లో ప్రజలు కట్టిన శిస్తుల ద్వారా ఒక్క పైసా కూడా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండా విజయవాడ నగరాన్ని కాపాడటం జరిగింది. దానివల్ల ఈ రోజున
ఆ రోజుకి 450 కోట్లు అప్పు ఉంటే ఈరోజు 150 కోట్లు మాత్రమే ఉంది. ఆయన ఏం చెప్పారంటే, ఏదైతే ఉద్యోగస్తుల జీతాల కోసం నెలకి 20 కోట్లు 30 కోట్లు సంవత్సరానికి 200 కోట్ల పైన ఖర్చు పెడతా ఉన్నారో ఆ మొత్తాన్ని మీకు ప్రభుత్వానికి బదలాయిస్తూ ఉన్నాను. మీరు ఈ 200 కోట్ల యొక్క రాబడితో 50% అప్పులు తీసుకోండి, 50% అభివృద్ధికి వాడండి. సో ఆ విధానంలోనే ఆ విధంగా చేయటం వల్లనే ఈరోజు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే ఆయన చేసిన ఆ మహత్తరమైన కార్యక్రమం, ఆ మహత్తరమైన విషయం విజయవాడ నగరానికి చేయటం. అది చాలామంది తెలుసు, ఇక్కడ పెద్దలందరూ కూడా తెలుసు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి. అందువల్ల ఇవాళ ఈ డివిజన్కి ఈ 9 నెలల్లోనే సుమారు 6 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో 175 కోట్లు 1,75 లక్షలు ఈ రోజున మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా అంటే మిగతా 3 కోట్ల రూపాయల వర్కులు చాలా వరకు పూర్తవటం, లేకపోతే కొన్ని వర్కింగ్ కండిషన్లు ఉండటం, ఆ విధంగా జరుగుతూ ఉంది. అంటే 9 నెలల్లోనే 6 కోట్ల రూపాయలు కేటాయించుకునే పరిస్థితి విజయవాడ కార్పొరేషన్ వచ్చిందంటే ఆ రోజున ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఏది కూడా ఇవాళ ఆయన చేసిన పని ఆ రోజు ఫలితాలు కనపడకపోవచ్చు. ఈ రోజున విజయవాడ నగరంలో ఈ మాత్రం డబ్బులు కేటాయించగలుగుతున్నారు అంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ యొక్క ఉద్యోగస్తుల జీతాలు బదలాయింపే అని చెప్పడానికే నేను ఎంతసేపు చెప్తుంది. అదేవిధంగా ఆయన చేసే ప్రతి ఒక్క పని ఈరోజు ముఖ్యమంత్రి అవగానే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టించారు. మరి వాళ్ళ హైదరాబాద్ ట్రాఫిక్ కానివ్వండి ఎంత సులువుగా వెళ్ళిపోతున్నారు. మొన్న ఏ కార్యక్రమం జరిగినా కూడా మొన్న కనకదుర్గమ్మ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఏ కార్యక్రమం జరిగినా కూడా సులువుగా వెళ్ళిపోవటం, ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది లేదు. గతంలో చాలామందికి అనుభవం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి ఎంత సమయం పట్టేదో విజయవాడలో ఆ కనకదుర్గమ్మ గుడి దాటాక అంత సమయం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల నుంచి ఏ విధంగా మన విజయవాడ నగరాన్ని కాపాడారు ప్రజలందరూ కూడా ఆలోచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాక్కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన భారత్. కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన ఘాతుకానికి సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. తర్బేలా డ్యాం 4 గేట్లను డ్యాం అధికారులు మూసివేసిన వైనం. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి శంకుస్థాపన. ఎన్నికల హామీని నిలుపుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం హేమైన చర్య అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల దేశ భద్రతకు మోడీ తీసుకున్న నిర్ణయాలకు దేశ ప్రజలందరూ బలపరచాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.